నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. సురేందర్ బాబు గారి జ్ఞాపకార్థం బీఆర్ఎస్ నాయకురాలు పాటూరి స్వప్న మురళీధర్ నల్లకుంటలో మొక్కలు నాటే పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటి సమస్యలకు మొక్కలు నాటడం ఏకైక పరిష్కారమని తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ పుట్టినరోజులు, వర్ధంతులు వంటి సందర్భాల్లో వృధా ఖర్చులు చేయకుండా ఇలా మొక్కలు నాటి సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హరిత సేన అంబర్పేట నియోజకవర్గ అధ్యక్షులు నిరంజన్ పూలే, హరిత సేన గోల్నాక డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నల్ల నరేష్, కరుణాకర్, నాగుల శ్రీకాంత్, నాగేష్ పాల్, శ్రీలత, మహేశ్వరి, వనిత, శైలజ ఉన్నారు. అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మన నల్లకుంట డివిజన్లో మా హరిత సేన అధ్యక్షుడు నిరంజన్ పూలే గారి ఆధ్వర్యంలో మరియు హరిత సేన చైర్మన్ మన సంతోషన్న గారి ఆధ్వర్యంలో మరియు నల్లకుంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వప్న గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్న మహిళా సోదరులు మరియు ఆర్కే బాబన్న గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా అందరూ కూడా పేరు పేరుని ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటిదంటే ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు స్వప్న తండ్రి అయితే ఉన్నారో సురేందర్ గారు, వాళ్ళు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ మొక్క నాటడం జరిగింది. ఎందుకంటే ఆ మొక్క అనేది ఒక సేవ చేస్తుంది కాబట్టి, తండ్రి ఎన్నో సేవలు చేశాడు కాబట్టి ఆ సేవను ఆ మొక్కలో చూసుకోవాలని ఆలోచనతోటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు స్వప్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఇందాక చెప్పాడు, అంత ప్రపంచం అంతా డేంజర్ జోన్లో ఉంది. కేవలం దానికి కారణం ఏంటిదంటే చెట్లు లేకపోవడం. ఇంటింటికి చెట్టు పెట్టాలి, బస్సుకి చెట్టు పెట్టాలి, స్కూల్కి చెట్టు పెట్టాలి, ప్రతి ఒక్క చెట్టు పెట్టేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతోటి ఒక కార్యక్రమం చేపట్టుతున్నాం. కాబట్టి ఎందుకంటే ఒక చెట్టు మామూలు కాదు, చెట్టు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చెట్టు ఒక చెడు వాళ్ళ గాలిని తీసుకొని ఒక మంచి గాలిని ఇచ్చి ఒక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఇలా చెట్టు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇలా ఎండని కాపాడుతుంది, తుఫాన్తో కాపాడుతుంది, నీడనిస్తుంది, వాననిస్తుంది. కాబట్టి మన మొక్కలు నాటి ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకునే మార్గంలో మనం అందరం నడవాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు స్వప్న గారి తండ్రి జ్ఞాపకార్థం ఈ మన్యమ్మ పార్కులో, టీఆర్టీ క్వార్టర్స్ మన్యమ్మ పార్కులో ఆయన జ్ఞాపకార్థం ఒక మొక్క నాటి ఆయనను స్మరించుకుంటూ ఒక మొక్క నాటి పర్యావరణానికి తోడ్పడింది. అదేవిధంగా ఈ నల్లకుంట డివిజన్లో కూడా మీ పండుగలకు కానీ, మీ బర్త్డేలకు కానీ, మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఫంక్షన్ ఏదైనప్పుడు కూడా పర్యావరణం మీద మన అందరం ఐక్యంగా ఉండి మొక్కలు నాటి తమ యొక్క పర్యావరణానికి ప్రేమికులుగా మన అందరం నిలవాలని, అదేవిధంగా మహానగరంలో పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం, జీవవాయువు ప్రశాంతంగా ఉండాలంటే మన అందరం ప్రతి ఒక్కరు మొక్క నాటాలి. ఆ మొక్క నాటితే మనకు గాలి ఇస్తుంది, తద్వారా మనం అందరం హాయిగా జీవించగలుగుతాం. కాబట్టి ఈ మధ్య ఒక టీవీ సర్వేలో కూడా ఏం తెలియదంటే హైదరాబాద్ నగరం మామూలు మిడిల్ క్లాస్కి బతకడానికి చాలా సేఫ్ అనే సర్వే తెలియంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనం అందరం కూడా మొక్క నాటి ఈ పర్యావరణానికి తోడ్పడి ప్రపంచ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఢిల్లీ మహానగరం కానీ, కర్ణాటక, బెంగళూరు ఏ విధంగా అయితే ప్రమాదం ఉందో అలా జరగకుండా మన హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని, అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గాన్ని కూడా శశశామలం చేసి అదేవిధంగా హరితహారం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్లకుంట డివిజన్ నాయకులందరికీ, స్వప్న గారికి, మహిళా నాయకులందరికీ, అదేవిధంగా గోల్నాక డివిజన్ అధ్యక్షులు సురేష్ అన్న గారికి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్కే బాబన్న గారికి, తదితర నాయకులందరికీ హరితసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.